సెప్టెంబర్ 7 మనకు భాద్రపద పౌర్ణమి అలానే కాకుండా చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నమాట. ఇదేంటంటే గనక రాహుగ్రస్త చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం ఏంటంటే మనకు ఇండియాలో కనిపిస్తుంది. అలానే కాకుండా ఈ గ్రహణం రోజు ఈ పౌర్ణమి రోజున మీరు మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చెయ్యండి. తప్పకుండా మీ సొంతింటికలా నెరవేరుతుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయం. అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే తెలియదండి. కానీ పౌర్ణమి ఏంటంటే గనక అత్యంత శక్తివంతమైనది. అలానే కాకుండా గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి మంచి రోజుగా పరిగణించబడుతుంది. అందుకే ఈ రోజున ఏంటంటే గనక మనము ఈ పనిని చేయటం వల్ల తప్పకుండా మనం ఏదైతే సొంతింటికల నెరవేర్చుకోవాలనుకుంటామో అలాంటి వాళ్లకు 100% సొంతింటికల అయితే నెరవేరడానికి అవకాశం ఉంటుందన్నమాట. మందార చెట్టు కనబడితే ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మందార చెట్టు అంటే మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. మందార చెట్టు ఏంటంటే కనుక మన చుట్టుపక్కలనే ఉంటూ ఉంటుంది, మన ఇళ్లలో కూడా ఉంటూ ఉంటుంది కదా. మందార చెట్టుని దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టు అతీత శక్తివంతమైనది. మందార పువ్వులు ఏంటంటే కనుక మనం పూజ కోసం కూడా అంటే ఉపయోగిస్తూ ఉంటాం కదా. అందుకే మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నమాట. మందార చెట్టు పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా పువ్వులు పూజ కోసం వాడతాం, ఆకులన్నీ కూడా ఏంటంటే కనుక పరిహారాల కోసం ఉపయోగిస్తాం. అలాగే మందార చెట్టు ఏంటంటే చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది, పరిహార పరంగా చక్కగా పనిచేస్తుంది. మందార చెట్టు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందన్నమాట. అందుకే ఈ పౌర్ణమి తిథివార నక్షత్రం బాగుంది కాబట్టి రోజు మీరు మర్చిపోకుండా ఈ విధంగా అండి ఈ రోజున అంటే ఇలా మందార చెట్టు కనబడితే ఈ విధంగా చేసేసుకుంటే చాలా మంది కూడా సొంతిల్లు కట్టుకోవాలని కళ్ళు ఉంటుందండి. వాళ్ళు కట్టలేకపోతారు. సొంతిల్లు ఎలాగైనా సరేనండి మా డ్రీమ్ అండి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక సొంతింటి కళ నెరవేరదు కదా. వాళ్ళకైతే ఇప్పుడు చెప్పే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంది కూడా ఏంటంటే కనుక పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించడం ఇలాంటివి చేస్తారు. పౌర్ణమి ఈసారి కొంచెం పవర్ఫుల్గా వస్తుంది. అందులో మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది అనమాట. గ్రహణం రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. గ్రహణం రోజు ఈ విధంగా ఆచరిస్తే మంచిది. మనకి గ్రహణం ఏంటంటే కనుకనండి మొత్తం 3.5 గంటల అంటే సమయం పడుతుందన్నమాట. ఈ గ్రహణం ఈ సంవత్సరంలోనే ఇదే అత్యంత పెద్ద గ్రహణం అని చెప్పొచ్చు. అంటే అతి పెద్ద గ్రహణం అని మనకు పండితులు కూడా చెబుతున్నారు. ఈ గ్రహణం రోజున ఏంటంటే కనుక ఆ సమయాలలో తినటం కానీ వండుకోవటం కానీ తరగటం కానీ ఇలాంటివి చేయకండి. ఆ గ్రహణానికి ముందే మీరు తినేయండి. అలానే కాకుండా ఆ గ్రహణం డైరెక్ట్గా చూడకండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకి ఇబ్బందులు మనందరికీ తెలిసింది కదా. గర్భిణీ స్త్రీలు ఆ సమయాలలో ఏంటంటే కనుక తరగటం వండటం అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా బయటికి వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు. చిన్న పిల్లల్ని కూడా బయటికి తీయకూడదు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గ్రహణం రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక గ్రహణం తర్వాత మనం ఏంటంటే ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో అంటే మనము ధూపం వేసుకోవటం, పూజ చేసుకోవటం, స్నాన కార్యక్రమాలు చేయటం ఇలా చేయాలి. అలానే ఏంటంటే కనుక ఆ సమయాలలో ఆహార పదార్థాలపై తప్పనిసరిగా గరికను వేయండి. అంటే గరికపోసలు తీసుకొచ్చి నీళ్ళల్లో కావచ్చు, ఆహార పదార్థాల్లో కావచ్చు. అలానే కాకుండా మనము నిల్వ ఉంచుకుంటాం కదా పచ్చళ్ళు, అలాంటి వాటిలో ఈ యొక్క దర్బలను అంటే మనం దర్బలు అంటాము. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక గరిక అంటారు. కాబట్టి గరికను వేయండి, లేదంటే తులసి దళాలను కూడా వేసుకోవచ్చు. ఇక ఈ రోజుని ఇలా చేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. పౌర్ణమి ఎప్పుడు కూడా పవర్ఫుల్గానే వస్తుంది. పౌర్ణమి రోజున చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. పౌర్ణమి ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది, లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది. అలానే కాకుండా మనకు ఈ గ్రహణం అనేది ఏంటంటే రాత్రి సమయాలలో 3.5 గంటల పాటు అంటే 3 గంటల 49 నిమిషాల సమయం వరకు కూడా గ్రహణం అనేది ఏర్పడుతుంది. అంత పెద్ద గ్రహణం అని చెప్పొచ్చు. కాబట్టి ఇది మనకు భారతదేశంలో కనిపిస్తుంది. కావున మనం ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనకు వేద పండితులు కూడా సూచిస్తున్నారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు పౌర్ణమి కదా. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఉదయం పూటనే మీరు ఏంటంటే కనుక చక్కగా ఇంటినంతా కూడా క్లీన్ చేసేసుకుని 10 గంటల తర్వాత మీరు ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, కావలసినంత ఐశ్వర్యాన్ని పంపుతుందన్నమాట. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గ్రహణ నియమాలు ఆచరించేసుకుంటే సరిపోతుంది. గ్రహణం తర్వాత పసుపు ఉప్పు వేసి ఇల్లంతా కూడా క్లీన్ చేయటం, ఇంట్లో ఏంటంటే కనుక ధూపం వేయటం ఇలాంటివి చేసుకుంటే ఆ ఇంట్లో విషకిరణాలు అంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక మందార చెట్టు మనం చెప్పాం కదా, మందార చెట్టు కనిపిస్తూ ఉంటుంది కదండి. ఈ యొక్క పౌర్ణమి రోజు గుర్తుపెట్టుకోండి, గ్రహణం కంటే ముందు మీరు లేదంటే గ్రహణం తర్వాత కూడా ఈ పనిని చేయొచ్చండి. నార్మల్గా మీరు ఏం చేయాలంటే కనుక మందార చెట్టు కనబడితే అక్కడికి వెళ్ళేసి నమస్కారం చేసుకుని ఒక మందార ఆకుని తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దానిపైన ఒక స్పూన్ గోధుమలు కానీ లేదంటే ఒక స్పూన్ ఎర్రపప్పు కానీ ఈ రెండిటల్లో ఒకటే తీసుకోండి, రెండేం తీసుకోకండి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కని పెట్టండి, మందార ఆకు మీద పెట్టుకోవాలి. అలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో కాసేపు పూజ గదిలో పెట్టి అనంతరం దాన్ని తీసుకెళ్లి ఆవుకు పెట్టాలి. లేదంటే కనుక ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో
ప్రాంగణంలో కూడా వదిలేసి రావచ్చు. ఆవుకు పెట్టే వీలుంటే ఆవుకు పెట్టుకోండి, ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో వదిలేసే వీలుంటే అక్కడ కూడా వదిలేయండి. ఎలా చేసుకున్నా ఎలా పెట్టినా మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనం దేనికోసం చేస్తున్నాము, సొంతింటి కల తీరాలని చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, సొంతింటి కల నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు మాత్రం తిదివార నక్షత్ర ప్రకారం మనం గమనించుకున్నట్టయితే ఈ పరిహారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అలానే కాకుండా సొంతింటి కల నెరవేరుతుంది. అద్దింట్లో నుంచి సొంతింట్లోకి వెళ్ళటం, అలానే కొంతమంది ఏంటంటే కనుక ఇల్లు కట్టి మధ్యలో ఆపిస్తారు, డబ్బులకు సమస్యలు వచ్చి లేదంటే కనుక ధనం సరిపోక ఏదో ఒక రకంగా ఆపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తిరిగి ప్రారంభించడానికి, దానికి తోడు ఏంటంటే కనుక సొంత ఇల్లు అంటే కట్టుకోవటానికి, లోన్ తీసుకొని ఇల్లును కొనుక్కోవటానికి, ఇలా ఏంటంటే కనుక సొంత ఇల్లు కావాలి. ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ అండి అదేంటంటే కనుక మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. అలానే కాకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఖచ్చితంగా సొంత ఇల్లు ఏంటంటే కట్టడం, కొనుగోలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంది కూడా చేస్తారండి. కాబట్టి మీరు ఏంటంటే కనుక ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. ఈ తిదివార నక్షత్ర ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందన్నమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ మందారాకు పరిహారం అనేది చేయండి, చేసేసి ఫలితం పొందండి. మనం ఏంటంటే కనుక అక్కడ పెట్టేసి వదిలేసి రావాలి. మీరు గోధుమలు తీసుకున్న అంతే ఫలితం వస్తుంది, ఎర్రపప్పు తీసుకున్న అంతే ఫలితం వస్తుంది. 1 స్పూన్ మాత్రమే తీసుకోండి. టీ స్పూన్ ఉంటుంది కదా మన ఇంట్లో, అంత టీ స్పూన్ కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకును తీసుకొని అందులో 1 స్పూన్ గోధుమలు, బెల్లం పెట్టొచ్చు. లేదు గోధుమలు లేవు మాకు అందుబాటులో అంటే ఎర్రపప్పుని తీసుకొని ఆ బెల్లాన్ని కలిపి పెట్టి కూడా అలా తీసుకెళ్ళి కూడా ఏంటంటే కనుక డైరెక్ట్గా ఆవుకు పెట్టొచ్చు. ఆవుకు పెట్టేటప్పుడు మీరు గట్టిగా సంకల్పం చెప్పాలి. ఆకులో పెట్టేటప్పుడు కూడా సొంతిల్లు అంటే సొంతింటి కల నెరవేరాలి, సొంతింట్లోకి వెళ్ళాలి, సొంతిల్లు కట్టుకోవాలని సంకల్పం చెప్పుకోవాలి. అలానే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో పెట్టేటప్పుడు కూడా సొంతింటి కల నెరవేరాలి, సొంతిల్లు అంటే కొనుక్కోవాలనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని పెట్టేసి వస్తే మాత్రం ఖచ్చితంగా తీరుతుందండి. మీరే ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ సొంతిల్లు కట్టుకోవటానికి ధనం రావటం, ఐశ్వర్యం పెరగటం, ఏదో ఒక రకంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. మీ కళ్ళతో చూసి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి తప్పక ప్రయత్నించండి. ఇలా ఏంటంటే కనుక తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు పనులు చేసుకుంటే చాలా చాలా అదృష్టంగా మనకేంటంటే కనుక సిద్ధిస్తాయి. అలానే కాకుండా దురదృష్టాన్ని తీసేసి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటివన్నమాట ఈ పరిహారాలన్నీ. వీటి ద్వారా మనకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది, మంచి ఫలితాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. మందార చెట్టుకు పవర్ ఎక్కువగా ఉంటుంది. మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టు ఏంటంటే కనుక అతీత శక్తులతో కూడి ఉంటుందండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక మందార చెట్టుకు చాలా పవర్ ఉంటుంది, ఆకులకు కూడా అంతే పవర్ ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఈ గ్రహణం రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటేనండి పెట్టుకోండి, మనకు భాద్రపద పౌర్ణమి కూడా ఉంది కదా, అత్యంత శక్తివంతమైనదండి పౌర్ణమి అంటే నార్మల్గా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి గుమ్మానికి ఈ చెట్టు కొమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు కొమ్మని తెచ్చి మనం ఇంటి దగ్గర కట్టుకోవాలన్నమాట. అలా కడితే ఏమవుతుందంటే కనుక ఇంటికి పీడలు ఏర్పడతాయి, దోషాలు ఏర్పడతాయి, గండాలు ఏర్పడతాయి, ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి. గ్రహణం అనగానే ఏంటంటే కనుక ఆ విషకిరణాలు ఇంటికి ఎక్కడ తాకుతాయని మనం చాలా బాధపడిపోతాం, భయపడిపోతాం కదా. అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ చెట్టు కొమ్మ అనేది ఉపయోగపడుతుందండి. ఈ చెట్టు మన పల్లెల్లో దొరుకుతూ ఉంటుంది. మనకి ఏంటంటే ఎక్కడైనా దొరుకుతుందండి, పల్లెలనే కాదు ఎక్కడైనా మనకి ఇది లభిస్తుందన్నమాట. అందుకే ఇంటి సింహద్వారానికి ఉదయం పూట తెచ్చేసుకొని కట్టేసుకోండి, లేదంటే 5 లోపు కూడా కట్టుకోవచ్చు, ఏం కాదనమాట. అదేనండి గార చెట్టు. ఈ గార చెట్టు కొమ్మ ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది, చాలా చాలా శక్తివంతమైనది అనమాట, చాలా శక్తిని కలిగి ఉంటుంది. ఈ గార చెట్టు కొమ్మని తెచ్చి మన ఇంటి గుమ్మానికి కడితే ఇంకా మనని విషకిరణాలు ఏమి చేయలేవు, గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడదండి. మనకైతే మంచిగా ఏంటంటే కనుక గ్రహణం నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి ఈ చెట్టు కొమ్మ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి చెట్టు దగ్గరికి వెళ్ళండి, నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న చెట్టు కొమ్మని ఏంటంటే కనుక విరిచి ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత కొంచెం దానిపైన ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లాలి. ఎందుకంటే అది కొంచెం ఏంటంటే కనుక చెట్లల్లో ఉంటుంది కదండి, ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది శుద్ధి అవ్వాలంటే కొంచెం పసుపు నీళ్ళు ఇలా చిలకరించేయండి, లేదంటే నార్మల్గా కూడా నీళ్ళని చిలకరించేసి చక్కగా మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక ఈ చెట్టు కొమ్మని కట్టండి. నార్మల్గా ఇది గ్రహణం ఎఫెక్ట్ నుంచి కాదండి, చెప్పాలంటే ఈ చెట్టు కొమ్మకు చాలా స్టోరీ ఉందండి, అంటే హిస్టరీ ఉందని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే కనుక దరిద్రం కావచ్చు, దిష్టి కావచ్చు, అలానే కాకుండా నరపీడలు, జనఘోష ఇలాంటివి ఉంటూ ఉంటాయి, మంది ఏడుపులు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటిపైన చాలా ప్రయోగాలు చేయబడడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మన ఇంటికి ఏంటంటే కనుక మంచివారు వచ్చినా చెడువారు వచ్చినా ఇంట్లో ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది కలగటం, ఇంకా ఏదేదో జరిగిపోతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు తిదివార నక్షత్రం
బాగుంది కదండి. అంటే మనకు పౌర్ణమి నార్మల్‌గా అనుకూలిస్తుంది. చాలా మంచి పౌర్ణమిగా పరిగణిస్తారండి. అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే గ్రహణం ఉంది కాబట్టి అది నైట్ సమయంలో ఏర్పడుతుంది కాబట్టి అంతకు ముందే మీరేంటంటే గనక చక్కగా ఈ చెట్టు కొమ్మని తెచ్చేసి ఇంటి గుమ్మానికి కడితే మీకు ఇంకా తిరుగుంటదనమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి ఈ చెట్టు కొమ్మని ఖచ్చితంగా తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికైతే కట్టుకోండి. ఇలా కడితే సరిపోతుంది. చిన్న కొమ్మైనా పర్వాలేదండి తెచ్చి కట్టుకోండి. దీనివల్ల అయితే మీకు మంచి జరుగుతుంది. మంచి ఫలితం కూడా వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. నార్మల్గా ఈ చెట్టు కొమ్మకు అతీత శక్తి ఉంటుంది. అతీంద్రియ శక్తులు ఈ చెట్టు కొమ్మలో ఉంటాయన్నమాట. ఈ చెట్టు కొమ్మ ఏంటంటే గనక మన ఇంట్లోకి ఎలాంటి ఇబ్బంది అనేది క్రియేట్ అవ్వకుండా, అలానే కాకుండా మనకి ఎలాంటి చెడు అనేది జరగకుండా ఈ చెట్టు కొమ్మ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఈ చెట్టుని తెచ్చి పెట్టుకోవాలండి. దీనివల్ల మనకి ఏంటంటే గనక ఇలా జనగోసం అని చెప్పాం కదా, నరదిష్టి ఇదంతా కూడా పోతుందండి. నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయి అంటారు. కాబట్టి ఈ నరదిష్టి కావచ్చు, కొంచెం గ్రహణం పౌర్ణమి ఉందని కొంతమంది అండి మన వంటి గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ చెట్టు కొమ్మ అనేది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇంకా చిన్న కొమ్మనైనా సరే తెచ్చేసుకుని మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, సరిపోతుంది. గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసేటప్పుడు ఈ యొక్క చెట్టు కొమ్మని తీసేసి పడేయచ్చు, లేదంటే అలాగే పెట్టుకోవచ్చు, ఏం కాదనమాట. ఇది ఇంట్లో ఉంటేనే మంచిదనమాట. మనం బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తాం కదా, మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది కదా, అలా రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ చెట్టు కొమ్మ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఇంట్లోకి ఏదైనా సరేనండి దృష్టశక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశించకుండా రాకుండా అడ్డుకోవటానికి ఈ చెట్టు కొమ్మ మనకు బాగా పనిచేస్తుంది. కాబట్టి ఉంచేసుకోవచ్చు. చాలామంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో కూడా మనం పెట్టుకుంటాం. ఇదేంటంటే కనుక పట్టణాలలో దొరకదని నార్మల్గా ఎండిపోయినవి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారండి. అలానే మనకైతే పల్లెల్లో నార్మల్గా దొరుకుతుంది కదండి, ఊరి చివరలా అంటే ఉంటూ ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే ఈ చెట్టు కొమ్మ దగ్గరికి వెళ్ళి మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని తెచ్చుకోండి. అదేంటంటే ఇంకెక్కువగా పవర్ అని కలిగి ఉంటుంది. అలానే కాకుండా మనకు పవర్ అనేది ఎక్కువగా అందిస్తుంది అనమాట. అలా చెప్పుకోవడం వల్ల మంచిదనమాట. అందుకే అలా చెప్పేసుకుని తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీ సుడి తిరిగినట్టే అండి, ఇంకా మీకు మంచి జరుగుతుంది అనమాట. ఈ పౌర్ణమి గ్రహణాలు అంటే కొంతమంది భయపడతారండి. నిజానికి చెప్పాలంటే కనుక కొంచెం భయం అనేది ఉంటుంది కదా, ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అసలు అన్నట్టుగా కొంత భయపడతారు. అలాంటి వాళ్ళకైతే ఏ భయాలు అవసరం లేదండి, ఈజీగా తెచ్చేసుకొని కట్టేసుకోండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. అంటే ఈ గ్రహణం వల్ల చెడు జరుగుతుందా అంటే కనుక ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే వేద పండితులు కూడా ఇదే చెప్తున్నారు. చెడు జరుగుతుందంటే ఓ పెద్ద ఇబ్బందులు వస్తాయని కాదు, కాకపోతే అప్పటికప్పుడు మనని మనం రక్షించుకోవడానికి, మన ఇంటిని మనం కాపాడుకోవడానికి ఇలా చిన్న చిన్న పరిహారాలు వీటిని చేసుకోవటం వల్ల అయితే మనకు ఫలితాలు ఉంటాయి. వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది. మనం ఏంటంటే కనుక ఫలితాలను ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంటుందండి. ఇంకా గ్రహణం ఏంటంటే కనుక పట్టి వదిలిపోయిన తర్వాత గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత విషకిరణాలు, వైరస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే కనుక మానవుడిపై ఆవహిస్తాయి. అలా ఆవహించినప్పుడు మన ఇంటిపై పడ్డప్పుడు మనకి ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా బాధకరంగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. అలా జరగకుండా ఈ యొక్క వృక్షాలు అంటే ప్రకృతి ప్రసాదించిన చెట్లల్లో కావచ్చు, దేవుడు ప్రసాదించిన కొన్ని మొక్కలు అంటే ప్రకృతి సృష్టించే వాటిలో చాలా చాలా పవర్ అనేది దాగుంటుందన్నమాట. అలానే ఈ గార చెట్టు కూడా అండి, చెప్పాలంటే కనుక ఈ గార చెట్టు ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లోకి భూతాలు, పేతాలు, పిశాసాలు ఏవి రావండి. ఏవి రాకుండా మన ఇల్లు సురక్షితంగా ఉండటానికి, మన ఇల్లు భద్రంగా ఉండటానికి, మన ఇల్లు మనకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం బాగా కలిసి రావడానికి ఈ గార చెట్టు పనిచేసిందంతా ఇంకా ఏది పనిచేయదండి. అందుకే ఏంటంటే కనుక డెలివరీ అయిన ఇంట్లో కూడా గార చెట్టు మండని తెచ్చి పెడతారండి. చాలా మందికి తెలిసి ఉంటుంది కదా. కాబట్టి మరి మీ ఇంట్లో కూడా ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి. అంటే చిన్న కొమ్మనే తెచ్చుకోండి, పెద్దదేం తెచ్చుకోకండి. ముళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం చూసేసి జాగ్రత్తగా తెచ్చుకోండి. అలానే కాకుండా పచ్చని చెట్టు తెచ్చి పెట్టుకున్నా ఇంకా మీకు మంచిదనమాట. అప్పటికప్పుడు పెట్టి తీసేసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గానే కొంతమందికి ఏంటంటే కనుక ఇలా చెట్లను వేలాడదీయటం, కొమ్మల్ని తెచ్చి ఇంటికి కట్టుకోవటం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గార చెట్టు అంటే వేరుంటుంది కదా, అది కూడా తెచ్చుకోండి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, అందులో ఒక నిమ్మకాయను పెట్టండి, అర స్పూను కుంకుమ, అర స్పూను పసుపు, చిటికెడ అక్షంతరాలు, చిటికెడంత పచ్చ కర్పూరం కానీ నార్మల్గా 2 కర్పూర బిళ్ళలు. ఆ తర్వాత ఏంటంటే కనుక వేరు ఉంటుంది కదా, ఈ గార చెట్టు వేరు అది తెచ్చుకొని పెట్టుకోండి. ఎండిపోయినవి కూడా ఉంటాయి అక్కడ చెట్టు ప్రాంగణంలో ఉంటాయి కదా, అవైనా సరే తీసుకొచ్చుకోవచ్చు. అలా తీసుకొచ్చుకొని ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకున్నా మంచి జరుగుతుంది. చెడేం జరగదు, మంచి ఫలితమే ఉంటుందన్నమాట. కాబట్టి ఇంటి గుమ్మానికి ఈ విధంగా అయినా సరే కట్టండి. ఇలా కూడా కట్టేసి మీరు ఏంటంటే కనుక ఫలితం పొందొచ్చు అనమాట. ఇలా కూడా కట్టడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఇప్పాల్సిన అవసరం లేదు, తీసేయాల్సిన అవసరం లేదు, తీసి బయటపడేయాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా పెట్టేసుకున్నామా, వదిలేసుకున్నామా అంతే అనమాట. కానీ కట్టేటప్పుడు దానికి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ధూపం చూయించేసి కట్టుకోండి. కొంచెం ఏంటంటే కనుక ధూపం చూసి కట్టుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా ప్రయత్నించండి. ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కదండి, ఈ చిన్న చిన్న
చిన్న పరిహారాల ద్వారానే మనకేంటంటే కనుక మేలు చేకూరుతుందన్నమాట. మనం పెద్దవి చేసుకోలేము, డబ్బుని ఖర్చు పెట్టుకోలేము. అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో వాతావరణం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇబ్బందుల్లో ఉంటే మనం చూడలేం కదా. మన ఇల్లు బాగుంటేనే కదా మనం ప్రశాంతంగా ఉంటాం, మనం ఏంటంటే కనుక హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకే మళ్ళీ ఇల్లు బాగుండాలంటే కనుక ఇలాంటి పనులు ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇలాంటి పనులు చేసేసుకొని ఏంటంటే కనుక ఫలితాలను మనం పొందొచ్చు అనమాట. కొంచెం మన చేతుల ద్వారా చేస్తాం కాబట్టి తొందరగా ఫలితం వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం స్లోగా ఫలితం వస్తుంది, కానీ ఫలితం రావటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకా మనకు తిరుగుండదనమాట. మనం ఏంటంటే ఆశ్చర్యపోతాం, ఆశ్చర్యానికి గురవుతాము, ఇంత మంచి ఫలితాలు వస్తాయని. ఒకవేళ తీయాలనుకుంటే ఇదేంటంటే కనుక 41 రోజుల తర్వాత తీసి పడే తర్వాత ఏంటంటే కనుక తీయొచ్చు. అలానే కాకుండా ఒకవేళ ఉంచేసుకుంటామనుకుంటే పెట్టుకోండి, ఏం కాదనమాట. 3 నెలల వరకు కూడా పనిచేస్తుందండి. 3 నెలల వరకు కూడా ఏంటంటే కనుక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక పెట్టడం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరగదు. ఇది కూడా ప్రయత్నించేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలాంటివి చేయడం మాకు కుదరదండి, మేము బిజీగా ఉంటామండి, మేము అంటే పనులకు వెళ్తాం. ఇప్పుడుండే సిచ్యువేషన్ల ప్రకారం అందరూ కూడా పరిహారాలు చేయాలంటే కొంతమందికి కుదరదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గ్రహణం పట్టే సమయం కావచ్చు, లేదంటే రాత్రి సమయాలలో ఇది కొంచెం చీకటి పడ్డ తర్వాత పడుకునే సమయంలో చేసుకోవచ్చు అనమాట. ఏం చేయాలంటే కనుక గాజు గ్లాస్ని తీసుకొని అరస్పూనంత పసుపు, అరస్పూనన్ని ఆవాలు పోసేసి నీళ్ళల్లో అలానే కొంచెం అంత ఉప్పుని పోసేసి ఏంటంటే కనుక ఇంట్లో కూడా పెట్టొచ్చు. ఇది ఎందుకు పెట్టుకోవాలండి అంటే కనుక మీరు ఇవి కట్టడం లేదు కదా, మీకు దొరకవు. కొంతమందికి ఏంటంటే పట్టణాలలో ఉండే వాళ్ళకు దొరకవు. అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి తెచ్చుకునేంత వీలు ఉండదు, కొంతమందికి సమయం ఉండదు పరిహారం చేసుకునేంత. వాళ్ళకి ఏంటంటే కనుక ఇలా నీళ్ళల్లో ఈ పసుపు, ఉప్పు, అలానే ఆవాలు వేసేసి గ్రహణం పట్టేటప్పుడు ఇంట్లో ఒక మూలలో పెట్టండి. అది కూడా మెయిన్ డోర్ దగ్గర. మనకు నార్మల్గా 2 మూలలు ఉంటాయి కదా, మెయిన్ డోర్ దగ్గర ఒక మూలలో ఏంటంటే కనుక ఈ గ్లాసు నీళ్ళల్లో ఇవన్నీ కూడా వేసేసి పెట్టడం వల్ల ఏంటంటే కనుక గ్రహణ కిరణాలు కూడా అండి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది అంతా ఆ చెట్టుకోమని తెచ్చి పెట్టినంత ఫలితం వస్తుందని చెప్పట్లేదు, కానీ దానికంటే కొంచెం తక్కువగానే ఫలితం వస్తుంది. కానీ ఇది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఇది కూడా ఏంటంటే కనుక మనకు మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారమైనా సరే చెయ్యండి. అంటే ఈ 3 చెప్పాం కదా, ఈ 3 మీకు నచ్చింది చేసుకోండి. ఈ రోజు రావి ఆకులను కూడా తెచ్చేసి చక్కగా బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల కూడా మంచి చేకూరుతుందండి. 11 రావి ఆకులు తెచ్చి 11 ఆకులను ఏంటంటే కనుక పసుపు రంగు తాడుతో చక్కగా తోరణాలు ఎలా అయితే కడతామో అలా కట్టుకొని ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి ఆకుల తోరణాలను ఏంటంటే కనుక కట్టండి. ఇలా కట్టడం వల్ల కూడా గ్రహణం నుంచి మనకు విముక్తి కలగడానికి, గ్రహణం వల్ల చెడు జరగకుండా ఉండటానికి, గ్రహణం వల్ల ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ కానీ ఇలా ఇబ్బంది అనేది రాకుండా ఉండటానికి పరిహారాలు అయితే పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా ఏంటంటేనండి ఆచరించండి. ఈ రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల, విధి విధానాలను ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూస్తారు. కొంతమందికి పౌర్ణమి గ్రహణాలంటే భయం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. అంటే అన్ని చేయమని చెప్పట్లేదు, మీకు నచ్చింది చేసేసుకోండి సరిపోతుందన్నమాట. మీరు తప్పక ఏంటంటే కనుక ఫలితాన్ని పొందుతారు, మంచి జరుగుతుంది. గ్రహణ విషకిరణాలు ఏంటంటే కనుక మన ఇంటిని కూడా తాకలేవండి. మన ఇంటిపై ఏంటంటే కనుక గ్రహణ విషకిరణాలు పడకుండా అడ్డుకోవటానికి పరిహారాలు పనిచేస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట.